సార్ 10 ఏళ్ల నుండి కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాను. నాకు ఒక్క ఇంటర్వ్యూ కూడా పంపించలేదు. ఇలా తిరిగి తిరిగి నేను రిటైర్ అవ్వాల్సిందేనా? ఇంటర్వ్యూ రాలేదని చెప్పా చేతులు ఊపుకుంటా వచ్చా. బయట బోర్డు చూసి వెళ్ళిపోతే సరిపోతుందా? లోపల మేము కూడా ఉంటాం, మమ్మల్ని గమనించాలా. నాకంత శక్తి లేదు సార్. మేం పేదవాళ్ళం. అక్క చెల్లెలు అందరూ నన్నే నమ్ముకున్నారు. దయచేసి నన్ను ఇంటర్వ్యూకి పంపిస్తే మా కుటుంబాన్ని కాపాడిన వారు అవుతారు మీరు. ఏమయ్యా, అక్క చెల్లెలు అందరూ ఉండారంటా ఉండవు, ఈడకొచ్చి ఉద్యోగం అడగతా ఉండవు. చేతిలో ఎన్న పెట్టుకుని ఎవరైనా నీ కోసం నా అక్క చెల్లెల గురించి తప్పుగా మాట్లాడతావరా? ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద చేయి చేసుకుంటావు. ఏంటి సార్, చదువుకున్న వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు? అధికారం ఉంది కదా, నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి సార్. ఉద్యోగం దొరకడానికి ముందు మీరు మాలా తిరుగుంటే ఆ కష్టం అర్థమయ్యేది. కాపీ కొట్టి పాస్ అయ్యి లంచాలిచ్చి ఉద్యోగం సంపాదిస్తే ఇలాగే ప్రవర్తిస్తారు. నోరు మూసుకుంటే ఇంకా నీచిగా మాట్లాడతారు. ఏ నిజం చెప్తే పచ్చిమిరపకాయ పెట్టినట్టుందా? నా కొడకల్లారా, తినడానికి గతి లేకపోయినా రోసానికి తక్కువ లేదు. ఏది నా మొహం చూస్తారో అందరూ బయటికి వచ్చేయండి. మళ్ళీ ఈ చుట్టుపక్కల ఇంకోసారి కనిపించారో మీ ప్రాణాలు తీస్తాను. మన దేశంలో ఉద్యోగం చేయమంటారు, కానీ ఉద్యోగం ఇవ్వరు. అన్నం తిని ఆరోగ్యంగా ఉండు అంటారు, అన్నం పెట్టరు. హాయిగా నిద్రపోమంటారు, కానీ చోటు చూపించరు. నిశ్చింతగా ఉండండి అంటారు, కానీ ప్రశాంతంగా ఉండనివ్వరు. ఇదంతా మనం చూస్తూ ఊరుకోకూడదు, తిరగబడాలి. దానికోసం శాంతి మంత్రాలు వల్లిస్తూ కూర్చుంటే లాభం లేదు. క్రాంతి మార్గాన్ని అనుసరించాలి. ఈ రిమాండ్ హోమ్ ఆఫీసర్స్ కి డబ్బుని ఎరగా చూపించి పిల్లల్ని టెర్రరిస్టులుగా మారుస్తున్నారు. శ్రీకృష్ణుడు వెన్న దొంగలిస్తే లీలలని మాయలని పొగుడుతున్నారు. అదే ఓ కుర్రాడు ఆకలి తీరక చిన్న దొంగతనం చేస్తే దొంగ వెధవని లోపలేశారు. ఐపీసీ అంటే ఏంటో తెలీదు. వీడి మీద దీన్ని ప్రయోగించి అపరాధిని పట్టం కట్టారు, జీవితాన్ని నాశనం చేశారు. ఈ దేశ భవిష్యత్తును ఉద్ధరించే భావి భారత నేతలు మీరు. మిమ్మల్ని ఇలా జైల్లో వేసి మీ భవిష్యత్తును కాల్చిపారేసిన ఆ దొరలున్నారే, వాళ్లే అసలైన దొంగలు, వాళ్లే సిసలైన దోపిడీదారులు. చూడండి, మీ విలువైన భవిష్యత్తును మళ్లీ మీకు తిరిగివ్వాలని మాలాంటి దేశభక్తులు ఉద్యమిస్తున్నాం. ఈ భ్రష్టు సమాజం నుండి దూరం వెళ్లాల్సింది మనం కాదు, వాళ్లనే మనం తరిమి కొట్టాలి. मैं कोई नेता या पॉलिटिशियन नहीं जो भाषण देकर तुम्हें अंधकार में रखूंगा. मैं एक मैचिस हूं जो तुम्हें रोशनी देगा, जिसे तुम्हें अपनी भविष्य को देख सको. వద్దు సార్. పర్వాలేదు. ఇది ఈ దేశ భవిష్యత్తు. కాళ్లకి అరిగిన చెప్పులు వేసుకొని, చేతిలో డిగ్రీ సర్టిఫికెట్స్ పట్టుకొని, ఆకలి మంటలతో పగలు రేగి అల్లాడుతోంది ఈనాటి యువతరం. అనుభవాలకి కొదవే లేదు, అమ్మ శోకానికి అంతే లేదు. మీ ఆదర్శాలు నెరవేరలేదు, మీ ఆశలు ఆకాంక్షలు తీరలేదు. అందుకు కారకులెవరు? వీళ్ళు. వీళ్ళంతా ఓట్ల లిస్టులో ఎందరున్నారంటూ లెక్క వేస్తారు తప్ప వాళ్లలో ఎంతమంది పేదవాళ్లున్నారు, వాళ్ల అవసరాలేంటి, వాళ్ల కోరికలేంటి ఎవడైనా ఆలోచించాడా? లేదు. ఇలాంటి వాళ్ళని న్యాయం గురించి మాటలతో అడగకూడదు, తూటాలతో అడగ. అటు చూడండి. వీళ్లంతా మీలాగే జీవితంలో ఏదైనా సాధించాలని ఎన్నెన్నో ఆశలు పెట్టుకుని చివరికి విరక్తి చెంది ఇక్కడికి వచ్చారు. వీళ్ల లక్ష్యం నెరవేరడానికి వీళ్లతో పాటు మీరు చెయ్యి కలపండి, చేతిలో ఆయుధాన్ని పట్టండి, ధైర్యంగా ముందుకు సాగండి. మీరు నాతో చెయ్యి కలిపితే మీ కంటి ముందే కొత్త సమాజాన్ని నిలబెడతాను. అందుకు ప్రాణం పోయినా నాకు బాధ లేదు, హాయిగా పోతాను. అశోక చక్రంతో ఎగిరే మీ 3 రంగుల జెండాకి మీ కష్టాన్ని తీర్చే శక్తి లేదు.
మీ భవిష్యత్తుని బంగారం చేసే అమోహ శక్తులున్న ఆ పతాకాన్ని చూడండి.